హాయ్ యస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆశా తెలుగు టాక్స్. ఈరోజు మళ్ళీ మంచి వీడియోతో వచ్చేసానండి. అది ఆల్రెడీ మీ తమ్ముళ్ళని చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆశా హోమ్ టూర్ చేస్తుంది. నాన్ మోడ్యులర్ కిచెన్ చూపిస్తున్నాను. ఎట్లా సర్దాను ఏంటి, నా గృహప్రవేశం వీడియో అయితే బాగా చూశారు, అందరికీ నచ్చింది. అట్లానే హోమ్ టూర్ కూడా చూసి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్లో చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయట నేను ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో చక్కగా ముగ్గు వేశాను. మీకు అనిపించిందా? అలా స్క్రోలింగ్లో వెళ్ళిపోయింది. మాది ఫస్ట్ ఫ్లోర్. చక్కగా లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగానే మాది రైట్ సైడ్ ఫ్లాట్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేయగానే 8x6 వాల్ ఉంటుంది. ఆ వాల్కి సింపుల్గా నేను గోడకి టీవీ ఫిట్ చేయించేసాను. వుడ్ వర్క్ అది ఏం చేయించలేదు. వుడ్ వర్క్ చేయడం కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే కొంచెం మనం స్టెబుల్ అవుతాం కదా, అప్పుడు వుడ్ వర్క్ అది చేయించుకున్నాను. ఇప్పుడు వుడ్ వర్క్ ఏం చేయించలేదు. నీట్గా కర్టెన్స్ వేసి సపరేషన్ చేశాను అంతే. తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు నర్సరీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాసే కదా, అందుకని చక్కగా వాళ్ళంతా క్యాలెండర్స్ నింపేశాను. నా దేవుడు చూసారా, నా దేవుడికి చిన్న బాక్స్, అది దేవుడి మందిరం ఆల్రెడీ మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అది తెచ్చి ఇన్స్టాల్ చేశాను. అది 2500 పడింది. రీజనబుల్గానే ఉంది, మనకి నీట్గా అనిపించింది. ఇది కూడా ఒక బాక్స్, మన స్టోరేజ్ బాక్స్, అది తీసుకొచ్చి ఇన్స్టాల్ పెట్టేసి చక్కగా అది బుద్ధుని మీషోలో ఆర్డర్ పెట్టాను. 150 ఎంతో పడింది. వాటర్ గ్లాస్లో చక్కగా మనీ ప్లాంట్స్ వేసేసాను. నీట్గా బాగా రాయల్గా కనిపిస్తుంది. ఆ టేబుల్ చూసారా, శ్రావణికి ప్రమోట్ చేయించుకోవడానికి నేను ఆఫ్లైన్ స్టోర్ అని టెలిగ్రామ్లో ఉంటుంది, అందులో ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో కూడా ఉంది, అది 1500 రూపీస్ ఉంది. వాళ్ళ దగ్గర నాకు 1000 రూపీస్కే వచ్చింది. తర్వాత ఈ కర్టెన్స్ నేను కస్టమైజ్ చేద్దామని చాలా ట్రై చేశాను, కాకపోతే 30,000 అట్లా అయ్యింది. సో మళ్ళీ నేను డ్రాప్ అయిపోయి డిమార్ట్కి వెళ్ళి కర్టెన్స్ లంసంగా తీసుకుని వచ్చేసాను. ఒక్కొక్క కర్టెన్ 400-500 అట్లా పడింది ఈచ్ కర్టెన్. ఇది చిన్నది ఫ్రిడ్జ్, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, దానిపైన చక్కగా కవర్ వేసి చిన్న మనీ ప్లాంట్ పెట్టాను. చూడండి, క్రాకరీ యూనిట్ని నేను అట్లా సెట్ చేశాను. ఆన్లైన్లో వాల్పేపర్స్ ఆర్డర్ పెట్టి చక్కగా వాల్స్ మొత్తం అంతా పేస్ట్ చేసేసి యానిమల్స్తో గ్లాస్ ఐటమ్గా నీట్గా పెట్టాను. ఇవి కూడా నేను మీషోలోనే కంటైనర్స్ ఆర్డర్ పెట్టాను. 12,600 400 ఎంతో పడింది. మీకు కావాలంటే నేను చెక్ చేసి కామెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్, మీరు ఓపెన్ చేసుకుని చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. నీట్గా స్టీల్వి పాత డబ్బాలు, ఇంతకుముందు నాకు కొత్త కాపురం పెట్టేటప్పుడు కొన్నాను ఆ డబ్బాలన్నీ నీట్గా సర్దాను. నాది ఓపెన్ కిచెన్, చాలా పెద్దది, ఎంత స్టోరేజ్ పెట్టినా పట్టేస్తుంది. మీకు ఇంకొకటి చిమ్నీ కోసము, స్టవ్ కోసము, తర్వాత ఆల్రెడీ వాటర్ ప్యూరిఫై కోసం వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. మీరు ఆ వీడియో చూసారంటే వాటర్ ప్యూరిఫైర్ ఏది కొనుక్కోవాలనేది క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత నీట్గా ఇట్లా ఓపెన్ కిచెన్ కదా, సింపుల్గా అలా సర్దేశాను, మనకు అన్ని విజిబిలిటీ ఉండేటట్టు. మీకు ఇంకో సూపర్ టిప్ తెలుసా? వాష్ ఏరియాలో యాక్చువల్లీ నాకు వాష్ ఏరియా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే గిన్నెలు అవి నాకు కిచెన్లో తోముకోవడం ఇష్టం ఉండదు. మనం వాడుకోవడం జస్ట్ ఏమైనా వెజిటేబుల్స్ అవి కడుక్కోవడానికి ఇష్టపడతాను, కానీ ఇంట్లో గిన్నెలు అవి వేసుకుంటే ఇష్టపడను. అందుకని వాష్ ఏరియా ఫ్లాట్ కొనేటప్పుడు వాష్ ఏరియా చూసుకున్నాను, పెద్దదా చిన్నదా అని. అట్లా తీసుకున్నాను. చూడండి, మళ్ళీ గిన్నెలు తోముకుంటే వాషింగ్ మిషన్ కిందకి డస్ట్ అది వెళ్తుందని మళ్ళీ ఒక హైట్, ఒక బ్రిక్ ఉంటుంది కదా ఇటుక, దాని హైట్లో చిన్న బల్లలాగా చేయించి దాంట్లో పెట్టించాను. నీట్గా ఉంది. ఇప్పుడు అది ఎంత మనం ఏం వాడుకున్నా మన వాషింగ్ మిషన్ ఖరాబ్ అవ్వదు, చక్కగా ఉంటుందని. మీకు నచ్చితే వాడుకోండి. కర్టెన్స్ అన్నీ నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. మొత్తం ఒకే థీమ్ ఉండేటట్టు బ్రౌన్ కలర్ అండ్ క్రీమ్ కలర్లో తీసుకున్నాను. కొంచెం అంటే ఎక్కువ మనం వేరే వేరే కలర్స్ వేసేస్తే మరీ అంత ఇదిగా ఉంటుంది కదా,
వాల్స్ అన్నీ పెయింట్లు క్రీమ్ కలరే, అందుకని మరీ మనం థీమ్ పాడు చేయకుండా దానికి సూట్ అయ్యేటట్టే నేను తీసుకున్నాను. తర్వాత మనకి రైట్ లెఫ్ట్ ఫ్రంట్ అట్లా డోర్స్ ఉంటాయి అన్నమాట. అంటే రైట్ సైడ్ వాష్రూమ్, లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే 14x11 ఇంచెస్ అంటే అంత పెద్దది. మనం 2 బెడ్లు పెట్టినా కూడా ఇంకా తిరగడానికి అది ఉంటుందన్నమాట, అంత పెద్దది. సో వుడ్ వర్క్ చేయించాలంటే దగ్గర ఒక 2 lakhs దాకా మాస్టర్ బెడ్రూమ్కే పట్టేస్తుంది. అందుకని నేను సింపుల్గా ఏమి చేయలేదు. వాళ్ళు ఇచ్చిన కబోర్డ్సే ఆల్రెడీ మనం బిల్డర్ కబోర్డ్స్ ఇచ్చారు. ఆ కబోర్డ్స్లోనే చక్కగా కర్టెన్స్ వేసేసి షెల్ఫ్లో క్లోజ్ చేశాను. అది కూడా బాగుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు వచ్చేసినాయి. వాటికి కూడా నేను డిమార్ట్లో కర్టెన్స్ సెట్ చేసి అవి కూడా ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ పెద్ద గ్లాస్ డోర్ ఉంటుంది మనకి బాల్కనీకి. వాటికి అంటే బెడ్రూమ్స్కి డార్క్ కలర్స్ వేసుకున్నాను. యాక్చువల్లీ చాలామంది లైట్ కలర్స్ వేస్తారు, అంటే పొద్దున్నే సన్లైట్ ఎక్కువ పడిపోతుంది కదా, అందుకని నేను డల్ కలర్స్ వచ్చేసి బెడ్రూమ్స్లో వేసాను, లైట్ కలర్స్ వచ్చి హాల్లో వేసాను. మన బాల్కనీ ఐరన్ గ్రిల్ పెట్టించాను. అంటే కొంచెం ఫస్ట్ ఫ్లోర్ కదా, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, అందుకని ఐరన్ గ్రిల్ పెట్టించేసాను. చీర చూస్తే ఉంది అంటే గ్రిల్ ఉండడం వల్ల ఏదో క్లోజ్ అయిపోయినట్టు అనిపించింది. అందుకని దాన్ని ఎలివేట్ చేయడానికి మొక్కలు పెట్టాను. ఇవి అమ్మ ఊరి నుంచి బస్సులో ఇస్తే అవి జాగ్రత్తగా మన దాకా వచ్చినాయి. నీట్గా అంటే గుత్తులు కింద పూస్తాయి. అవి చాలా బాగుంటాయి. అంటే చిట్టి చిట్టి రోజెస్ ఉంటాయి కదా, నాటు రోజెస్ హైబ్రిడ్ 2 పెట్టాను. మస్తు పూలు పూస్తాయి. మనం పూజ చేసుకునేటప్పుడు కొనుక్కోలేదు, చక్కగా పూసేస్తాయి. మందారం ఒకటి పెట్టాను, మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను. రైట్ సైడ్లో తులసమ్మ, ఆలోవేరా చెట్టు అన్నీ పెట్టేశాను. ఇగో జీజీ ప్లాంట్ ఏదో అంటే అది కూడా పెట్టాను. చిన్న చిన్న కంటైనర్లో మనకు ఆకుకూరలు చిన్నగా పండిస్తున్నాను. నా హోమ్ టూర్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆశా తెలుగు టాక్స్. మనం వచ్చి అప్పుడే 3 months అవుతుంది రఫ్లీ. అవి పిచ్చుకలు గూడు పెట్టేసుకున్నాయి ఫ్యాన్కి, ఏసీ ఫ్యాన్కి. ప్రస్తుతానికి ఇప్పుడు అయితే ఏసీ ఇంకా వేయట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఏసీ వేసేటప్పుడు